చిన్నప్పుడు నేను చాలా పిరుకొని ఉంటుండే, దేవుణ్ణి బాగా నమ్ముతుండే. అసలు ఎగ్జామ్ పేపర్ ముందు ఓం రాయకుండా అసలు నేను స్టార్ట్ చేసేటోనే కాదు. ఇంక ఎగ్జామ్ టైం అయిపోతుంది అంటే నాకు ఓం నమ శివాయ, ఓం గం గణపతి నమః ఈ శ్లోకాలన్నీ వచ్చేస్తుండే అనమాట. అసలు దాని మీనింగ్ ఏంటో, దాని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏంటో చాలా మంది తెలియదు. అందరూ గుడ్డిగా ఓం 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 అనేటోళ్ళే. ఇట్స్ నాట్ ఓం, ఇట్స్ సింపుల్గా చెప్పాలి అంటే AUM. OM కాదు. ఇట్ ఈస్ ద ఫస్ట్ సౌండ్ క్రియేటెడ్ వెన్ ద యూనివర్స్ స్టార్టెడ్ టు మేనిఫెస్ట్. అంటే మనలో ఉన్న ఫిజికల్ ప్లెజర్ అండ్ పెయిన్కి సంబంధించిన వైబ్రేషన్. అంటే మనలో ఉన్న ఎమోషన్స్కి సంబంధించింది. అంటే మనలో ఉన్న ఇంటెలెక్ట్ అండ్ థాట్స్కి సంబంధించిన వైబ్రేషన్. ఇప్పుడు అనడం వల్ల ఏమవుతుంది అంటే వీఆర్ ప్యూరిఫైయింగ్ అవర్ ఫిజికల్, ఎమోషనల్, ఇంటెలెక్చువల్ ఆస్పెక్ట్స్. మరి ఆ సింబల్కి మీనింగ్ ఏంట్రా అంటే అది 3 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ని రిప్రజెంట్ చేస్తుంది. అవేక్, స్లీపింగ్, డ్రీమింగ్. ఇది వైశ్వానర, ద అవేకింగ్ స్టేట్. ఇది తేజస, ద డ్రీమింగ్ స్టేట్. ఇది వచ్చేసి మాయ అండ్ దానిపైన డాట్ వచ్చేసి తురియా. సింపుల్గా చెప్పాలి అంటే ఇవన్నీ వదిలేసి మాయ నుంచి తప్పించుకొని తురియా వరకు రీచ్ అవడం. అంటే నిన్ను నువ్వు రీచ్ అవ్వడం, అంటే నీ సూపర్ కాన్షియస్నెస్ని నువ్వు రీచ్ అవ్వడం. సో అది మ్యాటర్. గుడ్డిగా అన్ని ఫాలో అవ్వకండి, అడగండి, అప్పుడప్పుడైనా అడగండి. ఇదేంటి, అదేంటి, ఇది ఎందుకు చేస్తున్నాం, అది ఎందుకు చేస్తున్నాం అని. సో దట్ కొన్ని ఆన్సర్స్ అయినా మనకి దొరకడానికి ఛాన్స్ ఉంది.